నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అలాగే మనము ప్రతి ఒక్క వీడియో చాలా జాగ్రత్తగా గమనించి ఫుల్ వీడియో కంపల్సరీ చూసేయండి. ఎందుకు అంటే మన లైఫ్లో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పాయింట్ని మీకు తెచ్చిపెడుతుంది. అలాగే మన మ్యారేజ్ వీడియోస్ కావచ్చు, మన మొబైల్ నంబర్ వీడియోస్ కావచ్చు, ఏవైనా సరే శక్తివంతంగా తయారు చేసే మన మ్యారేజ్ డేట్ వీడియోస్ చాలా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా తయారవుతున్నాయి. అలాగే మన లైఫ్లో ఒక మంచి మ్యారేజ్ డేటు, సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేటు ఎలా చేస్తుంది అనేది చూసుకొని ముందుకెళ్దాం. అలాగే ముందుగా గురు ప్రార్థన. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనము ప్రజెంట్ ఒక కాంటెస్ట్ రన్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. చూసిన ప్రతి ఒక్క వ్యక్తి మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ చేస్తే అందులో 10 మందిని కాంటెస్ట్ ద్వారా విన్నింగ్ చేసి 1-2 మెంబర్స్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్, 3-4 వ్యక్తికి 546 మొబైల్ నంబర్కి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 5-6 మెంబర్స్కి ఫ్రీ కన్సల్టేషను, అలాగే ఫ్రీ మన 946కి మొబైల్ నంబర్ ఉంటుంది. 7-8 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ 1546 మొబైల్ నంబర్కి ఉంటుంది. అలాగే 9-10 విన్నర్స్కి 1946 మొబైల్ నంబర్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన లైఫ్లో ఖచ్చితంగా మనం పాటించాలి, మనం ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి. మన లైఫ్లో మ్యారేజ్ డేటు, అలాగే మొబైల్ నంబరు, నేము, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇక్కడ చూడండి, మనకు ఈ కాంటెస్ట్ ద్వారా కొంతమంది అయినా మీరు ఇది వినియోగించుకొని మీ యొక్క లైఫ్లో సక్సెస్ఫుల్గా అనేది చేయండి. అలాగే మనకు మీరు లైక్ చేయట్లేదు వీడియోని, అందరూ కూడా ఖచ్చితంగా ఒక్క లైక్ బటన్ కొట్టండి. చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ కాంటెస్ట్లో విన్ అవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఫస్ట్ లైక్ ఎవరన్నది ఖచ్చితంగా ఒక మెసేజ్ పెట్టండి. అలాగే మీకు ఏదైనా వీడియోలు కావాలి అంటే ఒక్కసారి దేని గురించి అయినా ఒక టాపిక్ని నేను చేసి అందులో మీకు వీడియో చేస్తాను, చూసుకొని చేయండి. అలాగే 1546 మన కన్సల్టేషన్ ఫీజు ఉంది కాబట్టి మీ అందరు కూడా ఈ 1546 మీకోసం. ఇది 469 పిల్లల భవిష్యత్తు కోసం చేసే 469 వీడియోని మీ యొక్క పిల్లల భవిష్యత్తు, మీ యొక్క పిల్లల పేర్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది తెలుసుకోవడం కోసం, ఓన్లీ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మనము ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు మీ యొక్క పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ పెడితే నేను వాళ్ళ పేర్లు బాగున్నాయా లేదా, వాళ్ళ భవిష్యత్తు బాగుందా బాగాలేదా, ఎలా ఉంటుంది అనేది తెలియచేసి, ఒకవేళ వాళ్ళ పేర్లు బాగలేకపోతే ఆ పేర్లకు సంబంధించిన నేముని కరెక్షన్ చేసిస్తాను. దానికి సంబంధించిన ఏదైతే ఫీజు వేరే ఉంటుంది. ఇది ఓన్లీ ఎలా ఉంది అనేది కన్సల్టేషన్ ఫీజు మాత్రమే. చూసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం మనం చాలా కష్టపడుతున్నాం కాబట్టి ఈ కష్టం అనేది మన పిల్లల పైన ఉండకుండా వాళ్ళ లైఫ్ని, వాళ్ళు ఒక ఎంప్లాయ్ అవుతాడా లేకపోతే ఒక వ్యవసాయదారుడు అవుతాడా, ఎలా అవుతాడన్నది అతని మీదనే ఆధారపడి ఉంటుంది. వ్యవసాయదారుడు అంటే ఆషామాషి విషయం కాదు. ఒక ఎంప్లాయ్ అయినా, వ్యవసాయదారుడైనా, ఎవరైనా సరే మన దేశానికి మనం ఏమిస్తున్నాం, మన దేశం మనకి ఏమిస్తుంది అనేది చూసుకోండి. నా భారతదేశం, నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు అనేది మనము చిన్నప్పటి నుంచి స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే ఈ ప్రతిజ్ఞ అనేది మనకు ఎవరు ఏమవుతారన్నది రాసి పెట్టి ఉంటుంది. అలాగే వాళ్ళ పేర్లతో వాళ్ళకు బాగుంటే ధనధాన్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో బాగుంటారు. మన పిల్లలు మినిమం 10th తర్వాత వాళ్ళకు ఫోన్లు ఇస్తున్నాం. ఆ ఫోను నంబర్ ఎలా ఉంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే మొబైల్ నంబర్ ఎలా ఉంది చూసుకోండి. నేము రాజకీయ నాయకులకు కావచ్చు, అలాగే సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కావచ్చు, అలాగే లైఫ్లో మంచి సక్సెస్ బాటలో సక్సెస్గా ఒక
పెద్ద పెద్ద వాళ్ళకి, ఒక మంచి ఆఫీసర్స్కి వాళ్ళ పేరుతోనే ఆ బలం ఉంటుంది కాబట్టి పేరు బాగాలేకపోతే సర్వీస్ ఎంత చేసినా కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇది కూడా చూసుకోండి. బిజినెస్ నేమ్లో మన బిజినెస్ నేమ్ బాగాలేదు, మనం సక్సెస్ బాటలోకి ముందుకు పోయే బిజినెస్ సరిగ్గా లేదు, అందుకనే బిజినెస్ మధ్యలోనే కొలాప్స్ అయిపోయి దానికి పెట్టిన ఖర్చులు కావచ్చు అవన్నీ కూడా సక్సెస్ అనేది లేకుండా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఆ బిజినెస్ డేట్ని మనం మార్చుకోవచ్చు. రీఓపెన్ డేట్ అనేది మనం పెట్టుకొని ఆ బిజినెస్ నేమ్ కూడా రీఓపెన్ బిజినెస్ నేమ్ అని పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇలాగే జాబ్ కూడా రీజాయినింగ్ అని పెట్టుకొని దానికి ఎలా చేసుకోవాలో ఏంటో నేను తెలియజేస్తాను. దాన్ని బట్టి కూడా ముందు చూసుకొని హ్యాపీ లైఫ్ అనేది గడిపింది. మంచిగా మ్యారేజ్ని మీ భార్యని మీరే, మీ భర్తని మీరే చేసుకునే ఒక మంచి మ్యారేజ్ డేటు మనకు తెలియకున్న టైంలో మన మ్యారేజెస్ జరుగుతున్నాయి. అందుకనే ఈ మ్యారేజ్ డేట్స్ మనకు మంచి మ్యారేజ్ డేట్స్ ఉండాలి. సక్సెస్ఫుల్ బాటలోకి మనం నడవాలి కాబట్టి మంచి మ్యారేజ్ డేట్ చేసుకొని ముందుకెళ్ళండి. 1/9/2025 రోజున రీమ్యారేజ్ జరగబోతుంది. మీరు ఎంతమంది వస్తారో రండి, ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని నియమాలు ఉంటాయి, ఈ నియమాలు పాటించి ఈ రీమ్యారేజ్ చేసుకొని ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. అలాగే వెహికల్ నంబర్ మనం వెళ్ళినప్పుడు మన లైఫ్లో సక్సెస్ ఎలా తీసుకెళ్తుంది, లేకపోతే చావు దాకా తీసుకెళ్తుందా, గాయాలు ఎలా చేస్తుందా, లేకపోతే డబ్బును కోట్లాది ఆస్తిని తీసుకొస్తుందా, ఎలా చేస్తుంది మన వెహికల్ నంబర్, అది కూడా చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్ నంబర్లో డబ్బులు ఎంత ఉన్నాయి, వేస్ట్ అయిపోతున్నాయా, వేస్ట్ కావట్లేదా ఏంటన్నది చూసుకోండి. అలాగే సిగ్నేచర్ ఎలా ఉండాలి, హౌస్ నెంబర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన కన్సల్టేషన్లో వస్తాయి. అలాగే మన యొక్క ఆరా శక్తి, ఈ ఆరా శక్తి ఎలా ఉంది, ఈ ఆరా శక్తితో మనము ఎలా ముందుకెళ్తున్నాం, ఎలా సక్సెస్ బాటలో నడుస్తున్నాం అనేది చాలా చాలా అవసరం. ఈ ఆరా శక్తితో మన లైఫ్ చాలా సక్సెస్గా ముందుకు తీసుకుపోతుంది. ఈ ఆరా శక్తి లేకపోతే, ఈ ఆరా శక్తి మన ఒంట్లో ఉంటే ఆరా శక్తి సూపర్ పవర్గా తయారవుతుంది. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే లైఫ్లో ఎంత సక్సెస్ అవుతుందో అనేది ప్రతిదానికి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫుల్ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూసేయండి, అప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. చూసేద్దాం. ఫుల్ వీడియోలోకి మనము మ్యారేజ్ డేట్ వీడియోకు ఇప్పుడు వెళ్తున్నాం. ఈ మ్యారేజ్ డేట్ వీడియో ఏంటి, మీ యొక్క మ్యారేజ్లో 8 కానీ 17 కానీ 26 కానీ ఉన్నాయా? చాలా 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 డేంజరస్, చాలా 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 పనులు స్లో అయ్యే ఒక మ్యారేజ్ డేట్. మీ యొక్క పనులు, మీరు చేసుకున్న అగ్రిమెంట్స్, మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్స్, మీరు చేసుకోబోయే ప్రతి పని స్లో చేసే ఒక మ్యారేజ్ డేట్. ఈ మ్యారేజ్ డేటు చాలామంది చేసుకొని వాళ్ళ లైఫ్ యొక్క సక్సెస్ని వాళ్ళే ఆపేసుకుంటున్నారు. ఇది మీకు తెలుసా? తెలియదు. మీకు తెలియకపోతే తొందరగా మీ యొక్క డెస్టినీలో, మీ యొక్క మ్యారేజ్ డేట్లో 8 వస్తుందా, డెస్టినీలో 8 వస్తుందా, ఇది చూసుకోండి. మీరు పర్ఫెక్ట్ లైఫ్ని గడుపుతుంటారు. పర్ఫెక్ట్గా తిండికి బట్టకు లోటు ఉంటుంది లేదో తెలియదు, కానీ మీకు డబ్బుకు మాత్రం లోటు ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ మీ ఫాదర్ కనుక 1లో కానీ ఎక్కడైనా మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ హాయిగా గడుస్తుంది, కానీ మీకు సంబంధించి మీరు ఏది సక్సెస్ చేసుకోలేరు. మీ లైఫ్లో ప్రతిదీ సక్సెస్ రావాలి అంటే మీ సక్సెస్ లైఫ్ స్లోగా అయిపోతుంది. ఈ స్లో మూమెంట్ అనేది మీ యొక్క లైఫ్. మీరు ఒకవేళ మీ తండ్రి పైన ఆధారపడి ఉంటే కనుక మీ లైఫ్ హ్యాపీగా నడుస్తుంది. మీరు ఎట్లయినా సరే, మీరే ఒక రాజు కావచ్చు, మీరే ఒక ఇది కావచ్చు, మీ అంత నిజాయితీ పరుడు ఎవరు ఉండరు. మీ నిజాయితీ ఎలా ఉంటుందంటే డబ్బు రాకుండా చేసేలా చేస్తుంది. ఇది చాలా డేంజరస్. ఈ డేంజరస్ వలన మన లైఫ్కి ముందుకు తీసుకుపోయే ఒక సక్సెస్ ఎందుకు ఇలా చేస్తుంది అంటే, డైరెక్ట్ 8 వచ్చింది అనుకోండి, మీ లైఫ్లో మీరు ఎంత కష్టపడినా, మీరు బిజినెస్లో కష్టపడినా, ఏది కష్టపడినా డబ్బు రావాలి అంటే మీరు చేసే ఒక అటెంప్ట్ వలన మీరు 5-6 అటెంప్ట్లు చేయాలి. ఈ 5-6 అటెంప్ట్లు చేసినతే కానీ
10 అటెంప్ట్స్ చేస్తే కానీ 15 అటెంప్ట్స్ 100 అటెంప్ట్స్ మీరు చేసినా కూడా మీకు జాబ్ అంటూ మీరు అన్నిట్లలో సక్సెస్ అవుతూ వచ్చింటారు. మీరు అన్నిట్లలో లాస్ట్ మీకు డబ్బు వచ్చే జాబ్ కావచ్చు, మీకు డబ్బు వచ్చే ఇది కావచ్చు, రాకుండా చేస్తుంది. వెంటనే 1/9/2025 రోజుకి మీ యొక్క మ్యారేజ్ డేట్కు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ లైఫ్ను మీరు ఎలా అనుభవిస్తున్నారో మీకే తెలియాలి. ఎవరు చెప్పలేరు, ఏ తండ్రి చెప్పడు, ఏ తల్లిదండ్రులు చెప్పరు, ఎవరు చెప్పరు. అక్కడ పంతులు గారు మంచి మ్యారేజ్ డేట్లోనే పెట్టిస్తారు, మంచిదే పెట్టిస్తారు, కానీ అక్కడ తిథి పెట్టిస్తారు, కానీ ఇక్కడ తేదీ మిమ్మల్ని శాసిస్తుంది. మీరు ఎవరైనా సరే ఒకవేళ కొత్త మ్యారేజ్ డేట్ చేసుకున్నా సరే 8/17/26 రోజున చేసుకోకండి. ఇక్కడ డైరెక్ట్ శని ఎంటర్ అయిపోతాడు. 8 అంటే ఈ శని వలన మీరు చేసుకునే ప్రతి పని స్లో చేస్తుంది. రెండో దానికి 17కి వద్దాం. ఇక్కడ సూర్యుడు ప్లస్ కేతువు ఎంటర్ అయిపోతాడు. ఇక్కడ సూర్యుడి పవర్ 1 బాగానే ఉంటుంది. అంటే మీరు మంచి ఆస్తిపాస్తులతో కానీ మత్తి శక్తి సామర్థ్యాలతో కానీ అన్నీ బాగానే ఉంటాయి. కానీ 7కి వచ్చేసరికి మీరు ఒక చోట ఉంటారు, మీ వైఫ్ ఒక చోట ఉంటుంది. మీకు మీ యొక్క సక్సెస్ కూడా ఒక స్లో వేలో నడుస్తుంటుంది. నాకు తెలిసిన ఒక లెక్చరర్ ఉన్నారు, 17లో మ్యారేజ్ ఉంది. వాళ్ళ వైఫ్ బాగానే చదువుకున్నారు, అతను బాగానే చదువుకున్నారు. కానీ అతనేమో ఒక దగ్గర ఉంటారు, వైఫ్ ఏమో హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళ సక్సెస్ లైఫ్కి వాళ్ళ మ్యారేజ్ డేటే కారణం. మళ్ళీ వాళ్ళ మొబైల్ నంబర్లో స్టార్టింగ్ 8 ఎండింగ్ 8 ఉంటుంది. ఇది మార్చుకున్నారు, మంచి నంబర్ తీసుకున్నారు, కొంచెం లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు 1/9/2025 రోజున రీమ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి ఉంటే గనక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. అందుకనే ఈ 7 బాబు నువ్వు అటు వెళ్ళిపోనాయనా అని అటు పంపించేసింది. అందుకనే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్గా వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ రావాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పట్లో అయితే రాదు. వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మంచి లైఫ్ అనేది గడుస్తుంది. ఒకవేళ 26 ఉంది, ఇక్కడ 2 మనీ నంబర్సే, కానీ చివరికి చూస్తే 8. కానీ వీళ్ళ లైఫ్లో కూడా సక్సెస్ అనేది స్లో వస్తుంది. ఒకవేళ దేశానికి రాజు, ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ 26 అనేది అంటే వాళ్ళ ఫాదర్ రాజు, ఇతనేమో మంత్రిగా ఉన్నారు. ఈయన లైఫ్లో ఒకానొక టైంలో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా బాగా తయారు. ఎందుకంటే సక్సెస్ అనేది స్లోగా వస్తుంది. ఒకటేసారి సక్సెస్ లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్ళదు. కాబట్టి ఈ యొక్క మ్యారేజ్ డేట్ వలన సక్సెస్ లైఫ్ అనేది ముందుకు లేకుండా చేసే మ్యారేజ్ డేట్లని మనందరం చూసుకుంటున్నాం. అందుకనే ఈ సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేట్ని, ఈ బ్యాడ్ మ్యారేజ్ డేట్ని తీసేసుకొని సక్సెస్ఫుల్ మ్యారేజ్ చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.